ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమస్య ఏంటి నాన్న? విషయం ఏంటి అని అడగకుండా సమస్య ఏంటి అని అడిగినందుకు సంతోషం రా. అంటే మేము తెలుస్తామని కాదు నాన్న, తెలుసుకుందామని. అన్నయ్య, ముందుగా చెప్పి మంచి పని చేశావు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. హరీష్, అన్నింటికీ డబ్బే పరిష్కారం కాదు. అత్తయ్య, ఎవ్వర్ని ఏమీ అనకుండా మీరు ఏమీ అనుకోకుండా ఏమైందో చెప్తారా? కోడళ్లుగా మీరు చెయ్యాల్సిందేమీ లేదమ్మా, కొడుకులే చెయ్యాలి. వాళ్ళైనా ఏం చేయాలో చెప్పండి అత్తయ్య. నాంచకుండా చెప్పేసేనయ్యా. తులసి పెళ్లి కోసమని 3 సెంట్ల భూమిని తాకట్టు పెట్టాను. అవునా? అప్పుడు ఆ 10 లక్షలు పట్టుకొచ్చానంటే ఏ మహానుభావుడో అప్పిచ్చాడనుకున్నాను. ఈ డబ్బా? స్థలం పెట్టారని, అసలు అదొకటి ఉందని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు నాన్న? మీ అమ్మ పేరు మీద ఇల్లు కట్టించి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టాలనుకున్నాను కదా. ఓ, అందుకేనా మీ గదిలో బోర్డు ఒకటి తగిలించుకున్నారు? అది నా పెళ్లికి ముందు నుంచే ఉంది. 6 నెలలకు ఒకసారి అత్తయ్య గారు దాన్ని కిందకి దించి శుభ్రంగా తుడిచి మళ్ళీ గోడకి తగిలిస్తున్నారు. ఇల్లు మాత్రం కట్టలేరు. నాడ దొరికితే గుర్రం కొనాలన్నట్టుంది. ఆపుతావా వదినా? నాన్న ఇల్లు కట్టించుకోవాలనుకోవడం ఆయన కల. మీరు హేళన చేస్తే బాగుండదు చెప్తున్నా. జాను, నువ్వాగు. నాన్న, స్థలం కాగితాలు తాకట్టు పెట్టారు, వడ్డీ కడుతున్నారు కదా? ఓ, అదొకటి ఉంది కదూ. కట్టకపోతే ఇంటికొచ్చేస్తారు. మధ్యాహ్నం వచ్చారా? అవునా? ఏమంటున్నారు? రేపు వడ్డీ కట్టకపోతే మనల్ని బయటికి పొమ్మన్నారా? ఎందుకురా అలా మాట్లాడుతున్నారు? ఇది మనిల్లు కాదు. అలా చేస్తే ఓనర్ ఊరుకుంటాడా? అప్పు తీసుకున్నాక వడ్డీ కట్టాలని తెలుసు కదమ్మా. రేయ్, నేను వడ్డీ కట్టట్లేదని మీతో చెప్పానా? మరి ఫైనాన్సర్ ఇంటికెందుకు వచ్చాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కదా, మళ్ళీ ఏం జరుగుతుందోనని ముందు జాగ్రత్తగా ఆ స్థలాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారట. బాకీ కట్టాక మళ్ళీ స్థలాన్ని మనకు తిరిగిచ్చేస్తారు. ఇదంతా తెలుసు నాన్న. తెలివిగల వాళ్ళెవరైనా చేయించుకునే పనే ఇది. ఇప్పుడేంటి? రిజిస్ట్రేషన్ జరగాలంటే షూరిటీగా మీ సంతకాలు కావాలి. అనయ్య, నాన్నేమంటున్నారు? మనం సంతకం పెట్టాలంట. నువ్వు పెట్టాలనుకుంటే పెట్టరా, నేను మాత్రం పెట్టను. ఎందుకన్నయ్యా? ఎందుకేంటి? నీ వల్ల అమ్మా నాన్న మళ్ళీ జైలుకి వెళ్తారో కోర్టుకి వెళ్తారో ఎవరికి తెలుసు? వాళ్ళు ఊచ లెక్క పెడితే ఈ అప్పు తీర్చడానికి మేము కింద మీద పడి సంపాదించిన డబ్బంతా కట్టపెట్టాలా? అమ్మా, అన్నయ్య సంతకం పెట్టకపోతే నేను కూడా పెట్టను. ఆ రిస్క్ నేను తీసుకోలేను. అరే, సంతకమేగా అడుగుతున్నారు. అదేమైనా ఆటోగ్రాఫ్ అనుకున్నావా జాను? అయినా మీ అక్క పెళ్లి కోసమని తాకట్టు పెట్టిన పత్రాలకి మా ఆయన షూరిటీ ఎలా ఇస్తాడు? కొడుకులుగా మీరు సంతకాలు పెట్టలేరా? ఓ నానమ్మా, మేము ఆయనకి పుట్టిన కొడుకులమని సంతకం పెట్టమంటే పెడతాం. ఆయన పుట్టించిన అప్పుకి మేము హామీ సంతకం మాత్రం పెట్టలేం. ఒక నెల వడ్డీ కట్టకపోతే బారు వడ్డీ, చక్ర వడ్డీ అని రకరకాల వడ్డీలు వేసుకుని చివరికి మనల్ని కూడా రోడ్డును పడేస్తారు. హరి, నువ్వు వచ్చే వెళ్దాం. పద బేబీ. వాణి,
మనకెందుకు ఈ గొడవలన్నీ? దా అన్నం పెట్టు. ఆస్తులు పంచుకోవాలరా, సంతకాలు పెట్టాలి అంటే ఒకటి కాదు సీనయ్య, 100 సంతకాలు పెడతారు వాళ్ళు. అదే అప్పు అనగానే ఆమడ దూరం పరిగెత్తారు. ఒరే సీనయ్య, ఇలాంటి పిల్లలు మన ఇంట్లోనే ఉన్నారా, లేక ప్రతి ఇంట్లోనూ ఉన్నారా? మీరు అలా తిరుగుతూ ఉండండి, మేం పడుకుంటాం. కీర్తి అలా వాలు. ఏయ్ ఆగండి. మేము తిన్నది అరక్క తిరుగుతున్నాం అనుకుంటున్నారా? ఐడియా దొరక్క తిరుగుతున్నాం. దేనికి బావగారు? సంతకాలు పెట్టమని మీరు హరీష్ మావయ్య గారితో చెప్పేశారు కదా. సంతకాలు పెడితే మన జేబులోంచి డబ్బులేం పోవు కీర్తి. కానీ ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అని ఆలోచిస్తున్నాను. స్థలం ఆయన కొన్నది. అందులో ఇల్లు కట్టించినా, పంట పండించినా, వాటా వేసినా ఇద్దరు కొడుకులకు వస్తుంది కదా. పంటలు వేసుకోవడానికి అక్కడేమి ఎకరాలు లేవు హరి, 2-3 సెంట్ల స్థలమే. సిటీలో ఆ మాత్రం ఉంటే చాలు, లక్షలు వస్తాయి. మరి ఫైనాన్షియర్ చేతిలో పెట్టేస్తే ఎలా? తులసి కోసం 10 లక్షలు తీసుకొచ్చారు కదా, అవి కడితే తప్ప డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వరక్క. ఏం చేద్దాం మరి? చెరో 5 లక్షలు వేసి విడిపించేసుకుని ఆ స్థలం మీరే పంచుకోవచ్చుగా. వదిన ఆలోచన ఏదో బాగుందే. 5 లక్షలు ఉన్నాయా నీ దగ్గర? 5 రూపీస్ ఉన్నాయేమో చూడు హరీష్, పాకెట్ లో చెక్ చేసుకో. బేబీ, నేను స్టార్టప్ కంపెనీ పెట్టాక రోజుకి 5,000 ఖర్చు పెట్టే స్థాయిలో ఉంటాను. ఆ చాయ్ కంపెనీ ఏదో ఇప్పుడే పెట్టేయచ్చుగా హరీష్. వాణి, అది చాయ్ కంపెనీ కాదు, స్టార్టప్ కంపెనీ. ఏదో ఒకట్లేండి. ఒక పని చేయండి, సంతకాలు పెడతాం కానీ బెనిఫిట్ ఏంటని అడగండి. ఎలా? ఏం లేదు బావగారు, ఆ స్థలం అమ్మేసి అప్పులు కట్టేసి మిగిలిన మనీతో మీరిద్దరూ ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా. సూపర్ ఐడియా. మరదలు బ్రిలియంట్ ఐడియా ఇచ్చిందిరా. అవునన్నయ్య, అనవసరంగా అటు ఇటు తిరిగాం. మీ స్థలాన్ని ఉన్న పలంగా నా పేరును రిజిస్టర్ చేసేయండి. రేపట్లోగా మీ ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు ఉండాలి చెప్తున్నాను. మేము ఆయనకి పుట్టిన కొడుకులమని సంతకం పెట్టమంటే పెడతాం. ఆయన పుట్టించిన అప్పుకి మేము హామీ సంతకం మాత్రం పెట్టలేము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.